వెల్కమ్ టు జిఎస్ సర్టిఫైడ్. నేను సునీల్ చంద్ర. ఈరోజు మనం వివిధ పేపర్లోని వార్తలను జిఎస్ సర్టిఫైడ్ తొలుత వార్తల కింద ప్రకటిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రజ్యోతిలోని ప్రధాన అంశాలని చదివి వినిపించే ప్రయత్నం చేస్తుంది మీ జిఎస్ 85. ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండుగ అంటూ రూపాయలు 1,50,000 వరకు రైతు రుణమాఫీ పూర్తయింది. నేరుగా రైతుల రుణమాఫీ ఖాతాలోకి నగదు రూపంలో జమ అయినట్టు ఆగస్టు 15, 2024 లోపు ₹1,50,000 నుండి ₹2,00,000 వరకు రుణమాఫీ జరుగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల ద్వారా తెలియజేస్తుంది. ఇది అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో కేటాయించబడడం రైతులకు ఒక శుభవార్త. అద్వితీయ యువ షూటర్ మను భాకర్ ఖాతాలో 2వ పథకం. ఇది స్పోర్ట్స్ వార్తలు. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా ఎవరెవరికి ఏ పథకాలు వచ్చినాయి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్లో సరబ్జోత్తో కలిసి కాంస్యం సాధించింది. ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్గా ఘనత సాధించింది. ఈ యువ క్రీడాకారిణి మను భాకర్కి ఏ క్రీడా రంగంలో ఏ అవార్డు వచ్చిందని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. అందులో కూడా ఎన్ని మీటర్ల డిస్టెన్స్లో ఉన్న టార్గెట్ను తను షూట్ చేయడం జరిగింది. ఇది కాస్త విద్యార్థులు కొంచెం పాయింట్అవుట్ చేసుకోండి. ఎన్నికలు లేకున్నా రుణమాఫీ అంటూ క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. రుణమాఫీ తర్వాత ఒకేసారి 31,000 కోట్లు దేశంలోనే రికార్డు స్థాయిలో. ఇది రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకే వారి ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ 12 రోజుల్లో 12,500 కోట్ల మాఫీ జరిగిందంటూ ఆగస్టులో పూర్తి రుణ విముక్తి చేస్తామంటూ సోనియా రాహుల్ మాటలు నిలబెడుతున్నాం. ఇది మా నిబద్ధత అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. 2వ విడత రుణమాఫీని ప్రారంభించిన ముఖ్యమంత్రి 3వ విడత రుణమాఫీ 2 దఫాల్లో జరుగుతుంది అంటూ ₹2,00,000 వరకు బకాయిలు ఒకేసారి కూడా మాఫీ అవడానికి ఆస్కారం ఉందంటున్నారు. అంతకు మించి అప్పున్న వారికి మరో దఫాలు కూడా ఇది క్లియర్ కావడానికి ఆస్కారం ఉంది. ₹15,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్. రేపు స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. యూనివర్సిటీలో మాత్రం బాగా ఎంకరేజ్ చేయాలి సార్. యూనివర్సిటీల వల్లనే ఈ దేశానికి డెవలప్మెంట్ జరుగుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా మీరు ఒక ఐకాన్ సీఎంగా ఉండాలి. యూనివర్సిటీలు పర్ఫెక్ట్ లేకపోవడం వల్లే విద్యార్థులు విదేశాల మీద మక్కువ చూపుతున్నారు. ఆడికి పోయి వచ్చి నేర్చుకునే సబ్జెక్ట్ కంటే అధ్వానపు కల్చర్ నేర్చుకొని వచ్చి ఇక్కడ సిస్టాన్ని దెబ్బతీస్తున్నారు. యూనివర్సిటీలు చాలా మన ఇండియాలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా పెరగాలి. కదులుతున్న ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం. నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే, ఎవరో కాదు వాడే డ్రైవర్. వాడు అదనపు డ్రైవర్గా ఉండి అది బస్సు రన్నింగ్లో ఉండగానే మహిళపై అత్యాచారం ఏ విధంగా జరిగింది ఒకసారి చూద్దాం. మరి అత్యాచారమా లేకపోతే ఏమైనా మిస్బిహేవ్ చేసిందా? నిర్మల్ నుంచి 35 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి ప్రయాణిస్తా బస్సులో అఘాయిత్యం జరిగింది. బస్సును చేసి హైదరాబాద్లోని తార్నాకలో పట్టుకున్న పోలీసులు. 2 డ్రైవర్లు అరెస్టు, బస్ సీజ్. ఆర్టీసీ ప్రభుత్వ సంస్థలు నడిపే బస్సులకి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగులకి ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా రక్షణ లేకపోతే ఎట్లా సార్? మీరు బస్సు కదా, ప్రైవేట్ కాదు, ఇది సర్కార్ది అని చెప్పి దీనికి ఒక లిమిట్స్ ఉండే నమ్మకంతో లేడీస్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న వారు సమయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సేఫ్టీని, ప్రభుత్వం అంటే సేఫ్టీ అని చెప్పి మీ బస్సు ఎక్కితే మీరు ఈ విధంగా ఆ బస్సును ఈ రకంగా వాడుకోవడం చాలా ఘోరం. వీళ్ళు వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు బలమైన శిక్షలు వేయాలి. అందరూ ఇదే విధంగా చేసుకుంటూ పోతే మహిళలకు సేఫ్టీ ఉండదు, మన దేశ గౌరవం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి వాళ్ళను చాలా కఠినంగా శిక్షించాలి. వీళ్ళకి వేసే శిక్షలు కూడా ప్రజలకి తెలిసే విధంగా ఒక టైంను కేటాయించుకొని ఏ రకమైన నీచాలు చేసిన వాళ్ళకి ఏ రకమైన శిక్షలు పడుతున్నాయి అని చెప్పి ప్రజలకు ఒక పీరియడ్లో కూడా చూపించే అవసరం వస్తుంది. విరిగిపడిన కొండ చీరలు, వరద బీభత్సం, వయానాడులో ఈ సంఘటన జరిగింది. ఇది ఎక్కడంటే మనము దీనివల్ల ఎంతమందికి అయినా జరిగిందంటే 65 కుటుంబాలు భూస్థాపితమైనవి. వందలాది మందికి గాయాలు జరిగింది. శిథిరాల కింద ఇంకా 250 మంది ఉన్నారు. చలియార్ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు శవాల దిబ్బగా చరుల్మల. టీ ఎస్టేట్లో 600 మంది అసోం, పశ్చిమ బెంగాల్ కార్మికుల గల్లంతైనట్టు. రిసార్ట్లో చిక్కుకున్న 100 మంది. మదర్సా మసీదులో వైద్య శిబిరాలు, సహాయక చర్యలో త్రివిధ దళాలు. NDRF ఇంతటి విషాదాన్ని ఎన్నడూ చూడలేదంటూ కేరళ సీఎం పినరయి చెప్తున్నారు. త్రివిధ దళాలు పనిచేస్తున్నాయి. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ 3 దళాలు కూడా పనిచేసినప్పటికీ కూడా కొంతమంది వరదలు కొట్టుకోబోతున్నారు. ఇంకా 250 మందిని బయటికి తీయడం కోసము మన త్రివిధ దళాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఇది చాలా ఇలాంటి సంఘటనల వల్ల
కొంచెం దేశం అలర్ట్ అవ్వాల్సిన సందర్భం. ఇది కేరళ రాష్ట్రంలో జరిగింది. వాళ్ళ సీఎం కూడా బాధపడుతున్నారు అని చెప్పి ఇది ఇంతటి విషాదాన్ని ఎన్నడూ చూడలేదంటూ కేరళ రాష్ట్రంలో జరగడం కాదు, సారీ, ఇంతటి విషాదాన్ని ఎప్పుడు కూడా చూడలేదంటూ కేరళ సీఎం పినరయి గారు దీన్ని బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ కూడా ఈ విషయం మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కదులుతున్న ప్రైవేట్ బస్సుల సంఘటనను ప్రతి ఒక్కరు కూడా స్పందించి అలాంటి వాళ్ళను కఠినంగా శిక్షలు పడే కోసం కూడా మీరు పోరాడాల్సి వస్తుంది. శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు, నాగార్జున సాగర్ దిశగా 2.79 లక్షల క్యూసెక్ల నీరు ఆగస్టు 2న ఖరీఫ్ కోసం ఎడమ కాల్వ నీరును అందించే అవకాశం ఉంది. విడుదల చేయనున్న మంత్రి ఉత్తమ్. ఎమ్మెల్యే యూటర్న్ తీసుకోండి అంటే తిరిగి బీఆర్ఎస్లోకి గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి. కేటీఆర్ కలిసిన ఘర్ వాపసి ప్రకటన. అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు. ప్రచారాన్ని ఖండించిన తల్లం వెంకట్రావు, కాలే యాదయ్య. అరే, మీరు ఒక ప్రముఖమైన స్థానాల్లో ఉండి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలోకి మారుడు, మళ్ళా మీకు ఇష్టమైనప్పుడు బుద్ధి పెట్టినప్పుడు మళ్ళీ మీకు నచ్చిన పార్టీలకు రావడు. ఎందుకు మారినంటే దానికి ఒక పిట్ట కథలు చెప్పుడు. మీకు బాగా అలవాటైన సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు గింత నిస్సిగ్గుగా రాజకీయాల్లో గింత వ్యభిచారాన్ని కొనసాగిస్తే రానున్న రాజకీయ నాయకులకు, యువతకు అసలు దేశం ఏం కావాలనుకుంటారు? మీరు బుద్ధి పెట్టినప్పుడల్లా డబ్బు కోసం ఆన్లైన్ జంప్ చేయాలని చేస్తున్నారు. కొంచెం సిగ్గుపడాల్సిన అవసరం ఇది. ఏ పార్టీ వాళ్ళైనా ఏ సందర్భంలో అయినా మీరు ఒక పార్టీ కింద గెలిస్తే అందులోనే ఉండండి, ఓడితే అందులోనే ఉండండి. కానీ మీరు గెలిచిన తర్వాత అనధికారంలో ఉన్న పార్టీకి పోతే మీకు ఇంకా గౌరవం ఉంటుంది. మీరు ఓడిపోయిన తర్వాత మీ ప్రభుత్వం కనుక నిలబడకపోతే, గెలిచిన ప్రభుత్వంలోకి పోతే అది సిగ్గుచేటు. మీరు గెలిచి ప్రభుత్వం రాని పార్టీలోకి వెళ్ళండి, మీ గౌరవాలు పెరుగుతాయి. అట్లా సాహసం చేసే ఎమ్మెల్యే ఒక్కరినే కనిపిస్తలేరు. అధికార పార్టీతోనే ఉంటూ అధికార పార్టీలో నిలదీసి ఎమ్మెల్యే కూడా ఎవరు కనిపిస్తలేరు. ఒక మల్లన్న మాత్రమే, తీన్మార్ మల్లన్న మాత్రమే మొన్నటి దఫా అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇంకేమైతే ఈ ప్రజల కోసం ఇలాంటి పథకాలు అవసరమో కూడా చెప్పిన ఏకైక గనుడు. అలా తయారవ్వాలి చాలామంది ఎమ్మెల్యేలు. ములుగు మెరిసేలా అంటూ ములుగును దృష్టిలో పెట్టుకొని అందంగా తీర్చిదిద్దుదామంటూ సీతక్క ములుగు ఎమ్మెల్యే డైనమిక్ లీడర్. ఒకప్పుడు నక్సలైట్, ఇప్పుడు సూపర్ ఎమ్మెల్యే కూడా. అప్పుడు ప్రజల కోసం గన్ను పట్టింది, ఇప్పుడు ప్రజల కోసం పెన్ను పట్టి ప్రభుత్వాలని ప్రజల్ని నడిపిస్తూ ఉంది. సీతక్క ములుగు ఎమ్మెల్యే. గట్టమ్మ జంగలపల్లి వద్ద తోరణాలు అంటే ఇది ములుగు ప్రాంతానికి సంబంధించిన సమాచారం. అక్కడ కొలిచే దైవం ఉంటుంది. అది లెఫ్ట్ సైడ్లో భూపాలపల్లి నుంచి ములుగు వెళ్తుంటే ఆ టర్నింగ్ మీద ఉంటుంది. కూడలలో పచ్చదనం అంటే ఇక్కడ టర్నింగ్స్ ఉంటాయి, అక్కడ చెట్లను ఏర్పాటు చేపిస్తుంది. హెచ్ఎండిఏ అధికారులను ఫీల్డ్ విజిట్ చేస్తున్న హెచ్ఎండిఏ అధికారుల ఫీల్డ్ విజన్ వాళ్ళు కొంచెం ఫీల్డ్ మీదకి వెళ్ళి కూడా చూస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం. కాళేశ్వరం వద్ద భారీ ప్రవాహం కొనసాగుతుంది. కాళేశ్వరం పుష్కర ఘాట్ మెట్లను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి నది. ఈ గోదావరి నది తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఆనుకొనే ఉంటుంది. ఇది టూరిస్టులకి, భక్తులకి కూడా ఒక స్పెషల్. ఈ సమయంలో వరద ఉధృతి కూడా ఇక్కడ పెరుగుతుంది. ఇది దాటితే తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోకి భూభాగంలోకి ప్రవహించినట్టు ఇది ఒక బార్డర్. అక్కడే పుణ్యక్షేత్రం, అక్కడే గోదావరి, అక్కడే చారిత్రక ప్రదేశాలు. అంటే గోదావరి, ప్రాణహిత, మరో నది, 3 నదుల కలయిక కూడా కనబడుతుంది. ఆనందంలో అన్నదాత. 2వ విడత రుణమాఫీకి హర్షం. ములుగు జిల్లాలో 6,738 మందికి రూపాయలు 6.76 కోట్లు 6.76 కోట్ల రుణమాఫీ. ఇప్పటి వరకే మొత్తం 19.644 మందికి 137.42 కోట్ల రుణమాఫీ జరగడం వల్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచాలంటూ మావోయిస్టు జేఎండబ్ల్యూ నేత వెంకటేష్ వ్యక్తం చేస్తున్నారు. ఏటూరు నాగరం పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని వ్యక్తం చేస్తున్నారు. ఇవి చాలా సున్నితమైన అంశాలు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలు ధరించిన వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం, మిగిలిన వారిని కోర్టులో హాజరుపరిచే క్రమంలో పోలీసులు అనుకున్న టైంలో స్పందించకపోవడం వెనుక ఎన్ని కారణాలు ఉన్నాయో వాటిని వెంటనే పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా చూపించాలని చెప్పి మళ్ళీ ఈ మావోయిస్టులు పేర్కోవడం ఇలాంటివి రోజు పెరుగుతున్నాయి. మావోయిజం తోటి ప్రజల్లో మార్పు వచ్చే కంటే ప్రభుత్వాల ద్వారా రావడం కోసం ప్రజల్లోకి వచ్చి మీ చైతన్యాన్ని మీరు పోరాడండి. ప్రాణాలు పోగొట్టుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం ఇప్పటికైనా కూడా ఎవరి కుటుంబాలు నాశనం కావద్దు. ఆసుపత్రి సూపరింటెండెంట్పై ఫిర్యాదు చేసినటువంటి సంఘటన భూపాలపల్లి. ఇది పూర్తిగా చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డైరెక్టర్కి వినతి పత్రం అందిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాజేందర్. భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ డిమాండ్ ఎందుకంటే భూపాలపల్లి పట్టణం వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి వచ్చే పేదలకు సకాలంలో వైద్యులు అందించడం లేదని, చికిత్సలు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. పలువురు రోగులను ఇక్కడి వైద్యులు పరకాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ మనం మొన్ననే ఈ 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సేవలు బాగున్నాయని చెప్పారు. సార్ మరి సేవలు కనుక బాగుంటే ఇలాంటి ప్రాబ్లం వస్తున్నాయి, మరి ఈ ప్రాబ్లం కనుక నిజమా అబద్ధమా అనేది పూర్తిగా విశ్లేషణ చేసి ఎక్కడైతే ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకెళ్తుందని అన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించండి. డిఎంహెచ్ఓ గారు, తర్వాత సూపరింటెండెంట్ గారు, ఇంకా ఆ హాస్పిటల్కి సంబంధించి ఎవరైనా సరే డాక్టర్లు కూడా కొంచెం వేగంగా పేషెంట్కి అవసరమైన ట్రీట్మెంట్ను మీరు ఎఫెక్టివ్గా ఇస్తే భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు మిమ్మల్ని తెలుసుకుంటారు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీని విషయంలో చాలా ఇంకా పట్టింపుతో ఉండాలని జిఎస్-85 వేడుకుంటుంది. వృత్తి విద్యా కోర్సు విద్యార్థులకు సర్టిఫికెట్లు. పాఠశాలల్లో వన మహోత్సవం జరుగుతుంది. ఇది గోవిందరావుపేట సమాచారం. పాఠశాలలో వన మహోత్సవం ఆ ప్రోగ్రామ్ని స్కూళ్ళలో ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు అవేర్నెస్ వస్తుంది. వృత్తి విద్యా కోర్సుకు సంబంధించి భూపాలపల్లి టౌన్ సమాచారం. ఇది ఉత్తీర్ణత సాధించిన అంటే టీసీసీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా వచ్చినట్టు డిఓ రాజేందర్ మంగళవారం తెలియజేశారు. రమణక్కపేటలో కూడా మంగపేట సమాచారం. పాఠశాలలో వన మహోత్సవానికి సంబంధించి రమణక్కపేటలో కూడా ఈ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇది కొంత జిల్లా సమాచారం, కొంత రాష్ట్ర సమాచారం, కొంత జాతీయ సమాచారాన్ని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఆశ్రయంగా చేసుకొని జిఎస్-85 మీకు వినిపిస్తుంది. సీనియర్ వైద్యుడు కుమారస్వామి మృతి. సూపరింటెండెంట్ విధుల్లో చేరాల్సిన ముందు రోజే ఈ ఘటన. దురదృష్టం. పాపం సూపరింటెండెంట్గా ఆయనకు అవకాశం వచ్చి విధుల్లో చేరే ఒక్క రోజు ముందే ఆయన చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. ఇది వరంగల్ సమాచారం. భద్రాద్రి కొత్తగూడ ప్రభుత్వ ఆసుపత్రి పూర్వ సూపరింటెండెంట్ మంచిర్యాల ఆసుపత్రి సూపరింటెండెంట్గా బదిలీ అయిన డాక్టర్ బూడ కుమారస్వామి సోమవారం రాత్రి ఆకస్మిక మృతి చెందారు. హన్మకొండ పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన ఆయన మంగళవారం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి సర్జికల్ విభాగంలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారు. ఆ తర్వాత పదోన్నతిపై భద్రాద్రి కొత్తగూడెం అక్కడికి చేరాల్సిన అధికారి పాపం కర్మ ఆ విధంగా రాసిపెట్టింది. ఐటీ రిటర్న్స్ దాఖలకు నేడే ఆఖరు తేదీ. వరంగల్ వైద్యుడికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలంటూ న్యూరోసైన్స్ ఆల్జీమర్స్ వ్యాధులపై పరిశోధనలు జరిపిన వరంగల్ వైద్యుడికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. అమెరికాకు చెందిన నాసా సైంటిస్ట్ అవార్డు ప్రదానం కూడా చేసింది. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కందిమల రమేష్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈయన ఎవరు? వరంగల్ జిల్లా వాసి, నర్సంపేట వాసి కందిమల రమేష్. ఈయనకు ఎవరు గుర్తించారంటే నాసా సైంటిస్టులు కూడా గుర్తించి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈయన ఏ విభాగాలు అంటే న్యూరోసైన్స్ ఆల్జీమర్స్ వ్యాధులపై పరిశోధన జరిపారు. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అవసరం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి నైపుణ్య శిక్షణకు 23 మంది ఎంపికైనట్టు కేఈ క్యాంపస్ సమాచారం. ఇది నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల ఉత్తర్వులు విడుదల. బురదమడిలో కుప్పకూలిన రైతు మృతి. పాపం అయిన ఊరు సమాచారం. ఇది నర్సింగ్ ఆఫీసర్ల బదిలీ ఉత్తర్వుల సమాచారం. వరంగల్ సమాచారం. స్కూల్ బస్సును ఢీకొన్న లారీ మడికొండ సమాచారం. ఇది ఈ స్కూల్ బస్సును ఢీకొన్నది ఎవరు ఒకసారి చూద్దాం. విద్యార్థులకు స్వల్పంగా గాయాలైనాయి. మడికొండ సమాచారం. స్కూల్ బస్సును లారీ ఢీకొనడంతో పలువురు విద్యార్థులకు గాయాలైన ఘటన మడికొండలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సక్సెస్ స్కూల్కు చెందిన బస్సు విద్యార్థులతో మడికొండ నుంచి ధర్మసాగర్ వైపు వెళుతుంది. ఇది భూపాలపల్లిలో కూడా ఇలాంటి స్పీడ్ డ్రైవింగ్ లారీల ప్రాబ్లం వల్ల చాలామందికి ప్యాసింజర్లకి, ఉద్యోగులకి, స్థానికులకి ఇది హెడ్ క్వార్టర్ కావడం వల్ల ఈ జిల్లాకు వచ్చే చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామస్తులకు కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఇది పెను సవాల్గా మారినప్పుడు కూడా దీన్ని ఏ ఒక్క అధికారి కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. ఇది మడికొండ స్కూల్ వ్యాన్కు ఢీకొట్ట సమస్య కాదు, ఈ లారీల సమస్య భూపాలపల్లిలో కూడా బీభత్సంగా ఉంది. భూపాలపల్లిలో ఉన్న ప్రధాన రహదారికి లెక్కలేనన్ని వంకరటింకర వంపులు ఉన్నాయి. ఈ వంకరటింకర వంపుల మీద డ్రైవింగ్ చేసేటప్పుడు బైకులు పడిపోయి కూడా కొంతమంది కాలు చేతులు కోల్పోయారు, కొంతమంది చనిపోయారు. ఆ బైకులు డిస్టర్బ్ కావడానికి కారణము మొత్తము ఒక కాలువలను తలపిస్తున్నట్టు ఇక్కడ ప్రధాన రహదారి పైన ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదే రహదారి మీద చాలా ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉంటుంది. అదే రహదారి మీద లోడ్ చేసుకొని వెళ్తున్నటువంటి సింగరేణి బొగ్గును ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ వెళ్తాయి. ఇదే రహదారి మీద గోదావరి నది నుండి ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లారీలు వెళ్తాయి. ఈ లారీలో కూడా కనీసం మినిమం అవగాహన లేని వాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఎవరికి లేదనే విషయాన్ని కూడా జిల్లాలో ఉన్న
అధికారులు పట్టించుకోవడం లేదు. మీరు స్పీడ్ డ్రైవ్ చేసే వాళ్ళు చాలామంది చూడండి, యువకులు యంగ్ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ మొత్తంలో స్పీడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. అది లోడ్లో ఉన్న లారీలను, అది కూడా ప్రధానంగా భూపాలపల్లి మెయిన్ రోడ్ మీద టౌన్లో కూడా విపరీతంగా చేస్తున్నారు. ఓవర్టేకులు కూడా చేసే క్రమంలో విపరీత హారన్ ఇచ్చుకుంటూ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క షాప్ వాళ్ళకి, ట్రాఫిక్ వద్ద ఉన్న వాళ్ళకి, అక్కడ స్థానిక ప్రజలకు కూడా క్లియర్గా తెలుసు. అయినా కూడా ఈ స్పీడ్ని కంట్రోల్ చేయడంలో వైఫల్యం చెందుతుంది భూపాలపల్లి జిల్లా పట్టణం. కలెక్టర్ గారు, అధికారులు, సంబంధించిన శాఖకు సంబంధించిన వారు కూడా భూపాలపల్లిలో మనకు రైలు కంటే వేగంగా ఈ లారీలు, లోడ్ లారీలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మనకు సర్కారు బస్సులు కూడా పరిమిత వేగంలో వెళ్తే ఈ వ్యాపారానికి సంబంధించిన లారీలు మాత్రం విచ్చలవిడి వేగంతో వెళ్తున్నాయి. అది కూడా మెయిన్ రోడ్ మీద డే టైంలో ప్రజలు ఉండే టైంలో, అది అంబులెన్స్కి లేని స్పీడ్ను కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మరి ఇన్ని అధికారాలు ఎవరిస్తున్నారు వీళ్ళకు? ఇన్ని యాక్సిడెంట్గా జరగడానికి గల కారణం ఈ లారీల వల్ల కూడా జరుగుతుంది. వీళ్ళు ఇష్టమైన స్పీడ్ డ్రైవ్ చేయడం వల్ల, ఇష్టమైన హార్న్ ఇవ్వడం వల్ల ముందు వెళ్తున్న వాళ్ళకి, వెనక వెళ్తున్న వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యి వాళ్ళే పోయి డివైడర్లకు గుద్దుకోవడం, పడిపోవడం జరుగుతుంది. ఈ రోడ్డు మరమ్మతు జరగాలి, ఈ లారీలను కంట్రోల్ చేయాలి, ట్రాఫిక్ నిబంధనలు కూడా దయచేసి ఎక్కువ ఉండాలి. ఇది స్కూల్ విద్యార్థులకు, భూపాలపల్లిలో కూడా లెక్కలేనని పుట్టగొడుగు లాంటి స్కూళ్ళు ఉన్నాయి. పాపం పిల్లలు ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జనాలకు కూడా ఉంది. కాబట్టి ఇది ప్రధాన సమస్యగా భూపాలపల్లి పట్టణ అధికారులు, జిల్లా అధికారులు పట్టించుకోవాల్సిందని GSTF వేడుకుంటుంది. అయ్యో రామ అంటూ అయోధ్యకు వెళ్లే ముందు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫోటో దిగిన నాగరాజు కుటుంబ సభ్యులు, గల్లంతైన తేజశ్రీ. పాపం వీళ్ళు అయోధ్యకి బయలుదేరారు భక్తితో, కానీ వీళ్ళు గల్లంతైపోయారు. వీళ్ళు ఎవరంటే జనగాంకు సంబంధించిన వ్యక్తులుగా మనకు ఫోటోలు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు ఉచితంగా 3 ఎకరాల భూమి ఇవ్వాలంటూ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్న రావుల వెంకటరెడ్డి. ఇది వడ్డేపల్లి సమాచారం. వడ్డేపల్లి అంటే మనకు హన్మకొండకు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతానికి సంబంధించింది. బదిలీలో ఆఫీస్ బేరర్ల లేఖలు అసంబద్ధం, RJDకి ఫిర్యాదు చేసిన సీనియర్ అసిస్టెంట్. ఈ బదిలీలో లంచాలు, ట్రాన్స్ఫర్ చేస్తే లంచాలు, పదవోన్నతులకు లంచాలు, టికెట్ ఇవ్వాలంటే లంచాలు, TCL అంటే లంచాలు, ఇవన్నీ బంద్ పెట్టి ఉచిత పథకాల మీద మాత్రం ప్రజల్ని గల్లంత చేయడం కోసం ఈ ప్రభుత్వ పార్టీలు, అధికారిక ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. కానీ ఈ లంచాల గోలు ఇండియాలో ఎప్పుడు మాఫీ అవుతుంది? ఈ ట్రాన్స్ఫర్ లేనిది, CBIకి, CIDకి ఎప్పటికింత ఇన్ని కేసులు ఏంది? మానవత్వాలు ప్రదర్శించడంలో ఇండియా ఎందుకు విఫలమవుతుంది? ఇది అధికారుల లోపమా, లేకపోతే సిస్టంలో సవరించాల్సిన లోపమా? ఇక్కడ సవరించాల్సింది పోయి నువ్వు ఎన్ని పథకాలు పెట్టినా, ఏం చేసినా కూడా ఈ మానవునికి ఉన్న దుర్బుద్ధి మానకపోతే, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది. పథకాలు ఎవరికి అక్కర్లేదు. పనిని సరిగ్గా చేసే అటువంటి డిపార్ట్మెంట్లో కూర్చున్న, చైర్లో కూర్చున్న ప్రతి ఒక్క అధికారికి కూడా పనిచేసే అటువంటి అవకాశం ఇచ్చి శాలరీ ఇస్తే దాని దుర్వినియోగం ఎవరు చేస్తున్నారో వాళ్ళు రాజకీయ నాయకులైనా, ప్రభుత్వ ఉద్యోగస్తులైనా కూడా వాళ్ళ మీద భయంకరమైన శిక్షలు వేటు వేసి వాళ్ళని డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి. అలా చేస్తేనే కాస్త సిగ్గుచేటుతో వాళ్ళు మారుస్తారు. అలా మారితేనే ఏమైనా మార్పు వస్తుంది, కానీ పథకాల ద్వారా కాదు. దయచేసి రుణమాఫీ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలంటే ములుగు కలెక్టర్ దివాకర మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. తాడిచెర్ల OCPలో బొగ్గు ఉత్పత్తి పునఃప్రారంభం జరిగింది. అంటే వర్షాల కారణంగా తాడిచెర్లలో, ఈ భూపాలపల్లి సమీప ప్రాంతాలైన తాడిచెర్ల, ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఇది మలహార్ మండలికి సంబంధించిన సమాచారం. అయితే ఇక్కడ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతే తాడిచెర్ల OCPలో మళ్ళీ కూడా బొగ్గును ఉత్పత్తిని పునఃప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పంటల్లో కలుపు నివారణపై అవగాహన, ఇది కాటారం సమాచారం. పంటల్లో కలుపును ఏ విధంగా నివారించాలనే విషయంలో కూడా సైంటిఫిక్గా రైతులు అప్డేట్ అవ్వాలి. పోగొట్టుకున్న 38 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. ఇది భూపాలపల్లి సబ్ డివిజన్ పరిధిలో వివిధ కారణాలతో ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. దయచేసి పోలీసు సార్లకు పనిపెట్టే ముందు బద్దకపు సంఘానికి మీరు చాలా ప్రెసిడెంట్గా పనిచేసే అటువంటి బద్దకస్తులు, మీరు మొబైల్కి ఎక్కడ పోగొట్టుకుంటూ సోగుండదు, డబ్బులు ఎక్కడ పోగొట్టుకుంటూ సోగుండదు, పర్స్ ఎక్కడ పోతుందో సోగుండదు. ఇది కొంచెం చూసుకోండి. మీ అశ్రద్ధతో ఏది పడితే పోగొట్టుకోడు, మొబైల్లో డబ్బులు పోగొట్టుకోండు, మొబైల్సే పోగొట్టుకోండు, పర్సులు పోగొట్టుకోండు. ఎక్కడ ఉంటారు పోయి మీరు ఏం ఆలోచిస్తూ ఉంటారు? పోలీసులకి ఏదో పని లేదా? వచ్చేరాని వాటి అన్ని వాళ్ళు ఎప్పటికీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండాలా? ఎంత జాగ్రత్త పడ్డప్పుడు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ దొంగలు ఉంటారు. వాళ్ళు మీరు బస్సులో కూర్చున్నప్పుడైనా, లేకపోతే హోటల్లో కూర్చున్నప్పుడైనా, ఇంకెక్కడ కూర్చున్నా కూడా వాళ్ళు దొంగతనం చేసిన ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంత మీరు స్పృహలో ఉండండి. అలాంటి ఎక్స్పర్ట్స్ కనుక కనిపిస్తే, దొంగ ఎక్స్పర్ట్స్ కనిపిస్తే మీరు ఫిర్యాదులు కూడా చేయండి. పాపం ఈ అయోధ్య సంఘటనకు సంబంధించి సరయూ నదిలో మరీ స్నానం చేస్తూ కొట్టుకోపోవడం చాలా బాధాకరమైన విషయం. వాటి భక్తితో వెళ్ళిన వాళ్ళు మీరు భగవంతుని భజనం చేసే ప్రయత్నం మీరు చేయకండి. గాలిలో దీపం పెట్టి పూజించినట్టు మీ జాగ్రత్తని మీరు తెలుసుకోకుండా మీరు నదిల్లో దిగి భగవంతుని పేరు మీద
భక్తి పేరు మీద చనిపోతే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఏదైనా ప్రయాణం చేయండి. గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు. ఈ గంజాయి కేసులు దొంగలను దొరకబడుతూనే ఉంటారు, కేసులు అయితేనే ఉంటాయి. మరి పోలీసు కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్ కానీ ఎగ్జాక్ట్గా గంజాయిని ఎక్కడ ఎవరు పండిస్తున్నారో దొరకబట్టే అంత టెక్నాలజీ లేదా, సాహసం లేదా? నక్సలైట్లను ఏరివేయడంలో సంవత్సరాల తరబడి రాష్ట్ర ప్రభుత్వాలు, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా అది తూర్పార బట్టి ఎన్కౌంటర్ చేసి పడేస్తుంది. మరి గంజాయి దొంగలు అంతకంటే ప్రమాదకరమైన దొంగలు. వీళ్ళని పట్టడంలో కూడా ప్రభుత్వాలు పోలీస్ సహాయము, ఇతర శాఖల సహాయం తీసుకొని ఆ పండించే రైతులను పట్టుకొని, పండించే దొంగలను పట్టుకొని శిక్షిస్తే ఇది సాధ్యమవుతుంది. వాడు ఎవడో పొట్టకూటి కోసమో లేకపోతే ఆ దొంగ వ్యాపారానికి అలవాటు పడ్డడో చేయడం వల్ల వాడిని పట్టుకుంటే ఇది ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా కొనసాగించబడుతుంది. అంటే సానుభూతి చూపినంతనే సమస్య ముడి విడిపోదు. కన్నీళ్ళని తుడిచాలంటే ఖర్చీపే సరిపోదు. కన్నీళ్ళు ఎందుకు వస్తాయో ఖర్చుతో కాదు, సమస్యకి పరిష్కారం పెట్టాలి. ఈ గంజాయి దొంగలం పట్టుకుంటే కాదు, గంజాయి వ్యాపారాన్ని మొత్తం పండించే రైతులకే ఆ విలేజ్కి ఒక పనిష్మెంట్ వేయాలి. ఇన్ఫర్మేషన్ చెప్పే విధంగా విలేజర్ సపోర్ట్ తీసుకోవాలి. ఇది సంవత్సరాల తరబడి ఈ విధంగా రిపీట్ కాకూడదు. పట్టుకోవడం ఒక ఎత్తే కాదు, పండించే పంటను కూడా మొత్తం కొలాబ్ చేసేసేయాలి. ఎందుకంటే అది తాగడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి, యువత దెబ్బతింటుంది. వరదలకు కొట్టుకొచ్చిన మొసలి కలేబరం. ఐడిడి అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బదిలీ. నూతన ఏపీఓగా భీమరావు. పొర్రవాగు బ్రిడ్జి నిర్మాణానికి రూపాయలు 200 కోట్లు మంజూరు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారు కాకతీయకైన సమాచారం. ఇది సింగరేణి కార్మికుల సమాచారం. భూపాలపల్లి వార్త. వైద్య శాఖ ఉద్యోగుల నిరసన. ఇది ములుగు కలెక్టరేట్ సమావేశం. ములుగు కలెక్టరేట్కి సంబంధించింది. గొల్ల కుర్మలను ఆదుకోవాలంటూ ఇది ములుగు సమాచారమే. ఇది బీసీలు గొల్ల కుర్మలు వాళ్ళు ఆదుకోవాలని చెప్పి పెట్టుకుంటున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం విషయంలో వెంకటాపురం సమాచారం. వెంకటాపురం నుంచి ప్రతిరోజు ఈ వైద్య శిబిరాలకు సంబంధించిన సమాచారం వస్తూనే ఉంది. సమానత్వ భావాలకు తిథి భోజనం. చిట్యాల జూలై. మనము భోజనం విషయంలో కూడా అక్కడక్కడ కులము మతము అవన్నీ ఉంటాయి. సమానత్వం నెలకొల్పాలి. మరి సమానత్వ భావాన్ని ఉద్దేశించి ఈ తిథి భోజనము ఏర్పాటు చేసినట్టు విద్యార్థులతో సమానత్వ భావాన్ని పెంపొందించేందుకు తిథి భోజనం కార్యక్రమం దోహదపడుతుందని చెప్పి విద్యాశాఖ అధికారి చెప్పారు. కానీ గతంలో కంటే ఇప్పుడే సమానత్వంలో చాలా వైఫల్యాలు ఏర్పడుతున్నాయి. రెండు రకాల సమానత్వాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి కులము మతము అనే సమానత్వం ఒక కేటగిరీలో ఉంది. అంటే మేము హిందువులం, మేము ఇస్లాం, మేము క్రైస్తవ అని చెప్పి ఈ 2 మత విషయాల్లో, కులం విషయంలో మాది ఆ కులం మీది ఈ కులం అని చెప్పి ఎగ్జాక్ట్గా ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో అది ఉంది. కాకపోతే మనకు కనబడినట్టు కనబడుతుంది. అది గతంలో కంటే ఇప్పుడే మరి ఎక్కువ అవుతుంది. కులం అనే ప్రస్తావన కేవలం కులం యొక్క అభిమానాన్ని చాటుకోవడం కోసమే పనిచేయాలి. మాది ఈ కులం సంఘం, మాది ఆ కులం సంఘం అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు అందరూ కూడా ప్రకటించుకోవచ్చు. కానీ అది మీ కులం మీద ఉన్న అభిమానానికి సహకరించాలి. కానీ పక్క కులాన్ని గొప్పగా చూడడం కోసం, పక్క కులాన్ని తక్కువ చూడడం కోసం కనుక మీరు ఈ విధమైనటువంటి సపోర్ట్ చేస్తే అది ఎన్నటికైనా అసమానతలని ప్రోత్సహించినట్టు అవుతుంది. చదువుకునే రోజుల కంటే చదువుకున్న రోజుల్లో ఆ అసమానతలు పెరుగుతున్నాయి. స్కూల్ లైఫ్ నుంచి హయ్యర్ లైఫ్లోకి వెళ్ళిన కొద్దీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ రకమైన అసమానతలతో యూనివర్సిటీలో, కళాశాలలో ఇది తప్పకుండా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ కోలిక్స్లలో కూడా ఇలాంటి భేదాభిప్రాయాలు ఏర్పడకుండా వస్తున్నాయి. అలాంటి రూపుమాపబడాలి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి చేయాలి. కుల సంఘాలను ప్రోత్సహించుకోవాలి, కానీ కుల వివక్షను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించుకోకూడదు. పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ గారు. వెంకటాపూర్ సమాచారం ఇది. వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించినట్టు మనం ఆంధ్రజ్యోతి వార్తల్లో సమాచారాన్ని, ప్రధాన అంశాలని ప్రకటించడం జరిగింది. వెలుగు దినపత్రికల్లోని కొన్ని సమాచారాలను కూడా అందించే ప్రయత్నం చేస్తుంది మీ జిఎస్85. ప్రభావం కూడా ప్రధాన పేజీలో ₹1,50,000 వరకు రైతు రుణమాఫీ పూర్తయిందంటూ నేరుగా రైతు ఖాతాలో నగదు జమైనట్టు ఇది వెలుగు ప్రధాన పత్రికలో కూడా వస్తుంది. 15 ఆగస్టు 2024 లోపు ₹1,50,000 నుండి 2 లక్షల లోపు రుణమాఫీ జరుగుతుందంటూ సమాచారం. ప్రగతి పథం జనం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం అంటూ ఇక్కడ మనకు కొటేషన్ కూడా ఉంది. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పేటెంట్. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. లోకాయుక్త చట్టాన్ని బలోపేతం చేయాలని ఇది ఆర్టికల్ రావడం జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎం పద్మనాభరెడ్డి అధ్యక్షుడు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితేనే
టీచర్ జాబ్లకు మోక్షం, ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితేనే టీచర్ జాబ్లకు మోక్షం అంటూ ఇది విద్యా మార్కెట్ వస్తువుగా మారిందంటూ దీన్ని ఎవరు కామెంట్ చేస్తున్నారు, దీన్ని ఎవరు రాశారు ఆర్టికల్ అంటే శ్రీరాములు గోసికొండ అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్సీ మోమ్జీ డీమ్డ్ యూనివర్సిటీ. ఇది నిజంగానే సార్, ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితేనే టీచర్ జాబులకు మోక్షం. దానికి ఏమో కానీ పిఆర్సీలు పెరగాలన్నా లేకపోతే బదిలీలు జరగాలన్నా కూడా మీ రికార్డు టీచింగ్లో టీచింగ్లో ఎంతమంది పిల్లలకి మీ సబ్జెక్ట్లో 10/10 కానీ లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్లో కానీ స్కోరింగ్ అయిందన్న బట్టి మీ జిల్లాకు సంబంధించిన ట్రాన్స్ఫర్ ఏదన్నా ఉంటే మీ లొకాలిటీ, మీరు చదువుకున్న సర్టిఫికెట్, మీ అనుభవం కాదు సార్, మీ రిజల్ట్ని బట్టి మీకు ట్రాన్స్ఫర్ అని పెడితే కనుక ఇది ఒక మంచి మార్పు అవుతుంది. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ పెట్టుకునేటప్పుడు ఆయనకి ఏ హక్కులు వర్తిస్తాయో ఆ హక్కుల ప్రకారము ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకునే విషయంలో 50% ఆయన రిజల్ట్కి కూడా పెట్టాలి. అట్లా పెడితేనే ఈ ప్రభుత్వ పాఠశాలలో మార్పు వస్తాయి. లేకపోతే జీవితాలను ఆడుకుంటున్నారు అంటే ఎవరు అంటే ప్రభుత్వ టీచర్లే ఎక్కువ మొత్తంలో. కొంతమంది టీచర్లు, పనిచేసే టీచర్లు ఉన్నారు, వాళ్ళకి వర్తించదు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా కూడా అధ్వానమైన రిజల్ట్కి కారణము కేవలము టీచర్ల వల్లనే వ్యవస్థ పడిపోతుంది. ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులు నాశనం అవుతున్నారంటే కేవలము విషం నింపుతున్నారు. సబ్జెక్ట్ కంటే ఎక్కువ చాలా విలువలు లేని అగౌరవాలతో కూడిన గురు శిష్య బంధాన్ని ప్రైవేట్లో ప్రోత్సహిస్తున్నారు. ఇండియాకు మరో మెడల్ వచ్చింది. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో 2వ విడత రుణమాఫీని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగిలేటి పొన్నం, ఉత్తమ్, తుమ్మల, వెంకటరెడ్డి, జూపల్లి సీతక్క తదితరులందరూ కూడా ఇక్కడ బడ్జెట్ను 10 ఏళ్లలో 3 పెంచాం, దేశ బడ్జెట్ను 10 ఏళ్లలో 3 పెంచామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ పయనిస్తుందని అతను తెలిపారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వికసిత్ భారత్ సదస్సులో ప్రధాని మోదీ ఈ కామెంట్ చేశారు. అయితే రాష్ట్రంలో తగ్గిన పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతుంది. పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య, దీనికి కారణం మరి ఏంటిదో మీకే తెలుసు. పైరవీల వల్ల ఏదో ఒక రీజన్స్తో వీళ్ళు రైతు ఖాతాలో పేరు నమోదు చేసుకుంటారు. దాంట్లో కనుక స్ట్రిక్ట్ నిబంధనలు కనుక పాటిస్తే సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. 6.55 లక్షల మందికి కోత పెట్టారు. దీంతో కేంద్రం ఏటేటా లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం సంఖ్యను తగ్గించుడు కాదు, ఆ సంఖ్యలో తగ్గుదల జరగడానికి గల కారణం ఏంటిది అనేది దాన్ని క్లియర్గా రాయాలి. ఏ పత్రిక అయినా కూడా, ఏ టీవీ ఛానల్ అయినా కూడా. తగ్గుతుంది అంటే ప్రభుత్వం తగ్గిస్తుందా, అది రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తుందా, కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందా, ఎందుకు తగ్గిస్తుంది అనే విషయాన్ని క్లియర్గా జనాలకు అర్థం కావాలి. అంటే లోపల ఉన్న పేజీల సమాచారం తప్పకుండా ఉంటుంది, కానీ కొంతమంది దాన్ని డిస్టర్బ్డ్గా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెంచితే ఎందుకు పెంచారు, తగ్గిస్తే ఎందుకు తగ్గించారు అనేది ఒక క్లారిటీ సమాచారం ఉండాలి. అది పెంచిన ప్రభుత్వం ఇది తప్పు కాదు, తగ్గించే ప్రభుత్వం తప్పు కాదు. నిబంధనలు స్ట్రిక్ట్గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే గోల్మాల్ జరిగి చాలామందికి డబ్బులు అర్హత లేని వారికి కూడా వచ్చి సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు బడ్జెట్ మొత్తం అనవసరంగా చాలా సందర్భాలు ఇచ్చేసింది. శ్రీశైలం ఫుల్గా నిండింది. 207 టీఎంసీల నీటిని అది నిల్వన చేసుకుంది. 10 మీటర్ల మేర 7 గేట్లు ఎత్తేశారు. ఎత్తిన ఏపీ అధికారులు 207 టీఎంసీలు దాటిన నీటి నిల్వ, 10 మీటర్ల మేర 7 గేట్లు ఎత్తిన ఏపీ అధికారులు. నాగార్జున సాగర్కు తరలనున్న కృష్ణమ్మ చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి పోలీసుల హెచ్చరిక. నీళ్ళు ఎక్కువ నిండితే చేపలేంది భయ్, సస్తారు. లోకసభలో కులదుమారం, కులగణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్. అంటే ఇక్కడ బీసీ కులాలు కనుక అడిగితే అది కుల దుమారం అవుతుందా, అంటే అగ్రవర్ణాలు కనుక పాలిస్తే అది సబబ్ అవుతుందా? దీనికి కులమని పేరు పెట్టింది అనకంటే జనమని ఎక్కువ పెట్టాలి. బీసీల సంఖ్య జనాభా పరంగా ఎక్కువగా ఉంది. ఇది కుల దుమారం కాదు, ఇది జనాభా దుమారం. జనాభాలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము వారి జనాభాకు ఏ హక్కులు అయితే వర్తిస్తాయో ఆ హక్కులని అమలు చేయడంలో వెంటనే ప్రభుత్వాలు తొందర నిర్ణయాలు చేసుకోవాలి. అంటే ఎన్ని పథకాలు, ఎన్ని స్కీములు కాదండి, మళ్ళీ చెప్తున్నాం. ఏది రాజ్యాంగంలో కట్టుబడి ఉందో దాన్ని అమలు చేయడం జరగాలి. దాన్ని కులదుమారం అని, కులగజ్జని ఇలా నిందించడం కాదు. అది జనాభా దుమారం. జనాభాలు ఎక్కువ ఉన్న బహుజనులు కానీ లేకపోతే బీసీలు కానీ వాళ్ళకు చెందాల్సిన హక్కులు ఉద్యోగాల్లో,
రాజకీయాల్లో సంక్షేమంలో అన్నిట్లో వాళ్ళకి జరగాల్సిందే. ఇది లోకసభలో ప్రధాన అంశమైంది. కావాలి కూడా రానున్న ఎలక్షన్స్ తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్లో దీని మీద చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు ఈ దఫా బీసీ నాయకులు. వాళ్ళ పోరాటంలో కూడా న్యాయం ఉందని మనం ఫీల్ కావాలి. వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నా కూడా రాష్ట్రాన్ని శాసించే అధికారం, పదవుల్ని శాసించే అధికారం వాళ్ళకు రాకపోవడం చాలా బాధాకరం. బట్ రాజ్యాంగం అమలు కావాలంటే కొన్ని జరగాల్సిందే. సర్పంచ్ ఎలక్షన్స్లో దీన్ని సాధ్యం చేయడంలో తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు సఫలమవుతారు చూద్దాం. ఓన్లీ చర్చలు, నో సస్పెన్షన్. అసెంబ్లీలో నయా ట్రెండ్, సమావేశాలకు హుందాగా నడుపుతున్న ప్రభుత్వం. గతంలో మాదిరి ప్రతిపక్ష సభ్యుల గెంటివేతలు లేవు. అర్ధరాత్రి దాటినా సభ కొనసాగింపు అవుతుంది. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష లీడర్స్ కనుక అరిస్తే వాళ్ళని బయటికి గింటేయడం జరిగింది. ఈసారి లేదని చెప్తున్నారు. మరి దానికి కారణాలంతా కూడా ప్రజలకు తెలుసు. కులగణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్. కులమేంటో తెలియనోళ్ళు కులగణన కోరుతున్నారన్న బీజేపీ ఎంపీ. ఎంత అవమానపరిచిన పోరాటం ఆపనన్న ప్రతిపక్ష నేత. కుల ప్రస్తావన ఎందుకంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఆగ్రహం. ఎవరి పేరు ప్రస్తావించలేదని సమర్థించుకున్న ఠాకూర్. అరే కులగణన ఎందుకు అంటే రాజ్యాంగం ఎందుకు, నీ పార్లమెంటు సభలు ఎందుకు, నీ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? కులగణన అనేది, కుల ప్రాతిపదిక అనేది జనాభాకు అనుసంధానమై ఉందా లేదా అంబేద్కర్ రాజ్యాంగంలో? ఉంటే మరి ఎందుకు అంటే ఈ సమావేశం ఎందుకు, ఈ బడ్జెట్ ఎందుకు, ఈ ఎలక్షన్స్ ఎందుకు? రాజ్యాంగ ఆమోదయోగ్యమైన అంశాలను పార్లమెంట్లో ఒక నాయకుడు కనుక మాట్లాడితే దాన్ని ఆమోదించాల్సిందే. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకో పార్టీ అయినా. కాబట్టి దాన్ని డామినేట్ చేయడం కోసము దయచేసి పార్లమెంటు, అసెంబ్లీ సభల్లో అలా మిస్గైడ్ చేయకండి. ప్రజలను ఇబ్బంది పెట్టకండి. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, పవర్ ఉంది. ప్రజల చేతిలో కేవలము మీ యొక్క పరిపాలన చూసేటువంటి అవకాశం మాత్రమే ఉంది. 5 సంవత్సరాల వరకు ఇష్టారాజ్యం చేసి మళ్ళీ ఎండింగ్లో ఒక సస్పెన్షన్ లాగా దీన్ని పెట్టకండి. అసెంబ్లీలో స్కిల్ వర్సిటీల బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. పీపీపీ పద్ధతిలో ఏర్పాట్లు, 17 రంగాల కోర్సులు, ఏటా 20,000 మందికి శిక్షణ. అవినీతి అక్రమాల్లో కేసీఆర్కు సోమేష్ పెద్ద కొడుకు లాంటోడు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఈ మాట అన్నాడు. పసివాడి ప్రాణం తీసిన టీచర్ నిర్లక్ష్యం. ఇది స్కూల్ పక్కన నీటి గుంతలో పడి 2nd క్లాస్ విద్యార్థి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా ఆర్లపెంటలో విషాదం జరిగింది. కొన్ని ప్రభుత్వ స్కూళ్ళలో కరెంటు వైర్లు ఆ రూమ్స్ కానుకోవడానికి ఆస్కారం ఉంది. అది చెట్లను దాకా లేకపోతే ఇంకో రకంగా వాటిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇగ్నోర్ చేస్తుంది. కొన్ని ప్రభుత్వ స్కూళ్ళలో, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రధానంగా గురుకుల విద్యాలయాల్లో కొన్ని పాత బిల్డింగ్స్ విపరీతంగా కూరుస్తున్నాయి. కూలడానికి ఆస్కారం ఉంది. లేదంటే కరెంటు వేసే క్రమంలో, స్విచ్ చేసే క్రమంలో, ఫ్యాన్ వేసే క్రమంలో చాలామంది పిల్లలకి కరెంట్ షాక్స్ వస్తున్నాయి. వీటిని ప్రిన్సిపాల్ బహిర్గతం చేయడం లేదు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి అక్కడ ప్రాబ్లంని తాత్కాలికంగా పరిష్కరిస్తున్నారు. కానీ ఇలాంటివి కనుక జరిగితే, విద్యార్థుల ప్రాణాలు కనుక పోతే, మొదట బాధ్యుడు ఆ గురుకుల లేదా పాఠశాల ప్రిన్సిపాలే. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇన్ఛార్జి ఏటీపీలను లేకుంటే వైస్ ప్రిన్సిపాల్ను, స్టాఫ్ను ఇమ్మీడియట్గా సస్పెండ్ లేదా డిస్మిస్ చేయాలి. ప్రభుత్వం పట్టించుకోవాల్సింది ఏదైనా కనుక ఉంటే గురుకులాల్లో లేదా పాఠశాలలో, విద్యా సంస్థలో పిల్లల సేఫ్టీ, పిల్లల సౌకర్యాలు చూడండి. ప్రమాదంలోకి పిల్లలు వెళ్తున్నారు. విషాన్నం తినడము, కరెంట్ షాక్ గురి కావడము, గుంతలో అవ్వడము, గేట్లు దీనికి పారిపోవడము, ఇవన్నిటి వెనుక కూడా చాలా వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలున్నాయి, ప్రిన్సిపల్ వైఫల్యాలున్నాయి, టీచర్ల వైఫల్యాలున్నాయి, సెక్యూరిటీ ఎన్నో రకాల వైఫల్యాలున్నాయి. దయచేసి వీటిని స్థానికంగా ఉన్న అధికారులు కూడా పట్టించుకోవాలి. ఆల్రెడీ కరెంట్ షాక్తో పాలిటెక్నిక్ స్టూడెంట్ మృతి చెందారు. ఇది ఆదిలాబాద్ జిల్లా సమాచారం. గంజాయి కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. ఇంక 20 వేసిన మంచిది. బాలికపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల శిక్ష. 20 ఏళ్ళు కాదు, వీడు చచ్చదాకాలనే. జ్వరంతో 11 నెలల బాలుడు మృతి. పాపం. సుల్తానాబాద్ సమాచారం ఇది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు. తెగిలి చేష్టల టీచర్కు దేహశుద్ధి చేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో సిఆర్టీ అసభ్య ప్రవర్తన, డబుల్ మీనింగ్ మాటలు, ఎక్కడ పడితే అక్కడ తాకుడు, కొట్టి పోలీసులకు అప్పచెప్పిన పేరెంట్స్. ఇట్లా అందుకనే టీచింగు నిన్న GS-35 కొందరి మంది వ్యక్తులతో చేసిన చాటింగ్లో టీచర్ను అవమానిస్తున్నారని చెప్పి వాళ్ళు చేసిన సటైరికల్ మెసేజ్కి కౌంటర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. టీచర్ను అవమానిస్తున్నారంటే టీచర్ వృత్తి ధర్మం మీద ఇష్టంతో వచ్చిన వారు, ఆ బాధ్యతను నెరవేర్చేవారు టీచర్గా వస్తే టీచర్కి ఎప్పుడు కూడా ఏ జనరేషన్ వచ్చినా కూడా గౌరవం తగ్గదు. టీచర్ వృత్తిలోకి ఉద్యోగస్తులు కనుక వస్తే
నిరుద్యోగులు కనుక వస్తే జాబ్ కోసం కుటుంబాన్ని పోషించడం కోసం కనుక వచ్చిన ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీఈడి, పీజీ పట్టాదారుడు వస్తే ఇలాంటి చెత్త పనులే జరుగుతాయి. టీచర్ వృత్తి మీద గౌరవము, అభిమానము ఉన్న వాళ్ళు రావాలి. దానికి బీఈడి, పీజీలు క్వాలిఫికేషన్ కాదు. విదేశాల్లో ఒక టీచర్ కావాలంటే ఎంత ఒక ప్రణాళిక, ఒక సిస్టమ్, ఒక టైము, డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంటుందో అలాంటి సిస్టమ్ ఇక్కడ ఇండియాలో అమలు అయితే ఆ విధంగా టీచర్లు వస్తారు. అప్పటిదాకా పాఠశాలలో టీచర్లు ఉండరని చెప్పడానికి ఆస్కారం లేదు. ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటున్నారు, కొంతమంది టీచర్లు కూడా ఉంటారు. వాళ్ళు ఎన్ని దఫాలు మారినా ఏ విధంగా జరిగినా వాళ్ళు ఉండే రీతిలో ఉంటారు. ఇలాంటి టీచర్కి దేహశుద్ధి కాదు, ఇంకే రకమైన శుద్ధి చేసినా కూడా మంచిగానే ఉంటుంది. ఈ కేంద్ర బలగాల చేతిలోని నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. ఫోటోలు తీసేందుకు మీడియాకు నో ఎంట్రీ. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అక్కడే మకాం వేశారు. ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దులకు సంబంధించిన నీటి గొడవ. దీనికి కేంద్ర బలగాలను కేంద్ర ప్రభుత్వం అక్కడ పెడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన పోలీసులు అక్కడ వెళ్ళి వాళ్ళ పోలీసులు అక్కడ కనుక వస్తే ఇది చాలా లీగల్ ఇష్యూస్ అయితే శాంతి భద్రతల విషయంలో పెద్ద సమస్య తలెత్తుతుందని చెప్పి కేంద్రం ఈ విషయాన్ని కంట్రోల్కి తీసుకొని అక్కడ బలగాలను పెట్టింది. ఇది వెలుగు సమాచారం చూస్తున్నాం. బీసీలంతా ఏకం కావాలంటే కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టాలంటే తీన్మార్ మల్లన్న మీరు భలే ఉన్నారన్న. నిజంగా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏకదాడిగా పోరాడీలు సావును సైతం లెక్క చేయలేదు, కామెంట్స్ని లెక్క చేయలేదు, సావును లెక్క చేయలేదు. ఒక్కొక్కసారి జనం సపోర్ట్ ఉన్న లెక్క చేయలేదు. జనం భయపడి ఊరుకున్నా కూడా మీరు ఎక్కడ భయపడే సవాల్ లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో, బీఆర్ఎస్ను ఓడగొట్టడంలో ప్రముఖ పాత్ర వహించారు. గెలిచిన తర్వాత కూడా మీరేమన్నా పదవినో దాన్ని ఆశించి ఏమన్నా లొంగిపోతారు లేకపోతే దాక్కుంటారని చెప్పి జనాలు అనుకున్నారు. కానీ మొదటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాల్లో మీరు భలే పవర్ఫుల్ మాటలు మాట్లాడతారు. మళ్ళీ కులగణన తర్వాత స్థానిక ఎన్నికలు పెట్టాలంటారు. విద్యాసంస్థలో మెరుగైన ఇంకా వాళ్ళ బడ్జెట్ కేటాయించాలంటారు. ఇంకా చాలా విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని అధికార పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉండి నిలదీయడం అనేది చాలా గొప్ప. రాజ్యాధికారంలో బీసీ లేరు. మధుసూదనాచారి అన్ని రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. బండా ప్రకాష్ బీసీ కులగణన రిజర్వేషన్ల పెంపు సదస్సులో వక్తల కామెంట్. అందులో తీన్మార్ మల్లన్న కూడా ఉన్నాడు. స్పోర్ట్స్ స్కూల్ అభివృద్ధితోనే పథకాలు అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వ్యాఖ్య చేశారు. 6 లక్షల టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచాడంటూ మార్క్ఫెడ్ అగ్రికల్చర్ సెక్రటరీ ఆదేశం. ఎరువులపై యాక్షన్ ప్లాన్ గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నేనే హోంమంత్రి అవుతుండే అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రకటన. ఎవరి చేతిలోకి పోయిందో తేల్చాలి ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇది మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం అంటూ వీఆర్ఓలకు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ ఇది మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాల్సిందే. కాటిపల్లి వెంకటరామారెడ్డి రైతులకు మేలు జరుగుతుందనే వ్యాఖ్య సభను సభ్యులు ఇంటర్ క్లాసుల్లా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నేటి వార్తా సమాచారం షార్ట్కట్లో మెయిన్ వార్తల్ని వెలుగు మరియు ఆంధ్రజ్యోతి వార్తల్ని చదివి వినిపించింది GS85. నేటి నుండి మధ్యాహ్న సమాచారం, సాయంత్రం సమాచారాన్ని కూడా బులెటిన్స్ రూపంలో విడుదల చేయడం కోసం GS85 ప్లాన్ చేస్తుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి ఫార్వర్డ్ చేయండి. కలిసి పనిచేద్దాం. కొత్త సొసైటీని, పర్ఫెక్ట్ సొసైటీ నిర్మించడంలో మనవంతుగా ఎంతో కొంత చేద్దాం. చూస్తూనే ఉండండి GS85. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.